బైబిల్ ఉన్నవాళ్ళు 73వ కీర్తన మొదటి వాక్యం. 73వ కీర్తన మొదటి వాక్యం. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ మాసంలో నా దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడుగా మీకు ప్రత్యక్షమగునుగాక. దయచేత ప్రభు మిమ్మును స్థిరపరచునుగాక. దయచేత మన పర్వతములను దేవుడు స్థిరపరచునుగాక. దయాళుడుగా, దయ చూపగలిగిన దేవుడుగా, కరుణా కటాక్షమును చూపగలిగిన దేవుడుగా, దయా వాత్సల్యత గల దేవుడుగా దేవుడు మనకు ప్రత్యక్షమగునుగాక. ఈ మాసమంతా కూడా, ఈ మాసమే కాదండి, ఈ సంవత్సరం అంతా కూడా ఆయన దయాళుడని మనం రుచి చూచుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరండి? చెప్పాలి, ఎవరండి మన దేవుడు? ఆయన దయాళుడు. ఆయన దయాళుడు. ఎవరి విషయంలో ఆయన దయాళుడుగా ప్రత్యక్షమవుతాడు అని మనం చూస్తే, ఇశ్రాయేలీయుల ఎడలను శుద్ధ హృదయుల ఎడలను. అక్కడ రెండు మాటలు మనం చూస్తాం. ఒకటి ఇశ్రాయేలీయుల ఎడల. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవాళ్ళు యూదులు, వాళ్ళు ఇశ్రాయేలీయులు. మనం ఆత్మీయంగా యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడడం ద్వారా ఆత్మీయ ఇశ్రాయేలు, వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల ఎడల ఆయన దయాళుడై ఉంటాడు. అక్కడ ఇంకొక మాట కూడా ఆసాపు చెప్తారు, ఏంటంటే శుద్ధ హృదయుల ఎడల. ఏ హృదయం అండి? శుద్ధ హృదయుల ఎడల ఆయన దయాళుడై ఉంటాడు. ఈ విశ్వాస జీవితంలో హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన మనస్సు, మన హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు అంటాడు, రాతి హృదయాన్ని తీసివేసి నేను మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. కొంతమందికి రాతి హృదయం పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ రాతి హృదయం. అందుకే దేవుడు వారికి న్యాయ విధుల్ని రాతి పలకలో రాసి ఇచ్చాడు. దేంట్లో రాసి ఇచ్చాడండి? 2 రాతి. ఎందుకంటే వాళ్ళ హృదయం కఠినమైనది. ఎప్పటికప్పుడు వాళ్ళ మనస్సు కఠినపరచబడుతుండేది. ఎన్ని కార్యాలు చూసినా, ఎన్ని మేలులు చూసినా, ఎన్ని అద్భుతాలు పొందుకొని కూడా మనస్సులో మార్పు లేదు. కఠినమైన హృదయం, రాతి గుండె. అందుకొరకే రాతి పలకల మీద దేవుడు వాళ్ళకి ఆ శాసనాలు రాసి ఇచ్చాడు. వాళ్ళ మనసు కఠినమవుతూ వచ్చింది. అందుకొరకే దేవుడు క్రొత్త నిబంధనలో ఇక రాతి గుండెలో కాదు, ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చి, ఆ మాంసపు హృదయం మీద తన విధులను దేవుడు మనకు రాసి ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కానీ కొంతమంది ఇప్పటికీ రాతి హృదయంతోనే బ్రతుకుతున్నారు. హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ హృదయం ఎలా ఉండాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, శుద్ధ హృదయుల ఎడల. ఏ హృదయం అండి? మన హృదయము శుద్ధి. మన హృదయం శుద్ధి చేయబడాలి. శుద్ధమైన హృదయం, పవిత్రమైన మనస్సు, మంచి మనస్సాక్షి. మన దేహాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి కూడా తొందరపడుతూ ఉంటాం. ఆలయాన్ని బాగు చేసుకోవడానికి మనం తొందరపడుతుంటాం. ఆలయాన్ని గొప్పగా కట్టుకోవాలి, గొప్పగా నిర్మించాలి, ఆలయం మహిమగా ఉండాలని మనం కోరుకుంటాం. మంచిదే. దేవుడు ఏంటంటే భౌతికంగా మనం అందరూ పోగయి సమకూర్చబడి ఆరాధించే ఆలయాన్ని అలంకరించాలని మనం ఆశపడుతూ ఉంటాం. అంతకన్నా శ్రేష్టమైనది నిత్యము నివసించే మన హృదయం. దేవుడు నిత్యము నివసించే మన హృదయం అనే ఆలయం, అది పరిశుద్ధంగా ఉంటుందా? ఆ హృదయం పవిత్రంగా ఉంటుందా? ఆ హృదయం శుద్ధిగా ఉంటుందా? ఆలోచించాలి. దావీదు భక్తుడు అందుకే అంటాడండి, నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఒక తప్పు చేశాడు, పాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఆ పాపాన్ని బట్టి ఎక్కడ నా సింహాసనం తొలగిపోతుందో, నా పేరు ఎక్కడ చెడిపోతుందో. ఇప్పుడు
తప్పు చేసినప్పుడు తప్పు చేసామనే పశ్చాత్తాపం కన్నా మనుషులకి నా పేరు ఎక్కడ చెడిపోతుందో, నా పరువు, కొంతమంది జీవితంలో పరువు బరువుగా మారింది. ఆ పరువును కాపాడుకోవడానికి కోసం నా పరువు ఎక్కడ పోతుందో, నా పరువు ప్రతిష్టలు ఎక్కడ పాడైపోతుందో, నన్ను నిన్నటి వరకు నీతిమంతుడు అన్నవాళ్ళు ఈరోజు నన్ను చీ అంటారేమో, చెదరించుకుంటారేమో, మొన్నటిదాకా గౌరవంగా చేతులెత్తి దండం పెట్టిన వాళ్ళు నన్ను చూసి అసహించుకుంటారేమో, వాళ్ళ కళ్ళల్లో నా మీద ఉన్న గౌరవం తగ్గిపోతుందేమో, వాళ్ళ మాటలో నా మీద ఉన్న గౌరవం తగ్గిపోతుందేమో, నాకు రెస్పెక్ట్ ఇస్తారో లేదో అనే భయం చాలామందిని వెంటాడుతుంటుంది. మేము పరువుగా బ్రతికిన కుటుంబం అండి, మేము గౌరవంగా బ్రతికిన కుటుంబం అండి, మా కీర్తి సుదూర ప్రాంతం వరకు వ్యాపించిందండి, మా కీర్తి ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందని కీర్తిని కాపాడుకోవడానికి, ఏంటంటే పేరు చెడిపోకుండా కాపాడుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రియులైన దావీదు జీవితంలో ఒక తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, పాపం చేశాడు. అప్పుడు దావీదు దేవుని సన్నిధిలో, దేవా నా పదవిని పోగొట్టి నా పరువు తీయొద్దు అనలేదు కానండి, దేవా నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి తీసివేయలేదు, పాపం చేశానయ్యా, నా తల్లి నన్ను పాపంతోనే గర్భం ధరించింది, నేను పాపిని, ఈ పాపి ఎడల నీవు కరుణ చూపండి, ఈ పాపి ఎడల నీవు దయ చూపించండి, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి, స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి, పశుప్రాయుడిలాగా నేను ప్రవర్తించాను, నన్ను మన్నించండి, విరిగి నలిగిన హృదయంతో నీ ఎద్దుకు వచ్చాను, విరిగి నలిగిన హృదయాన్ని నీవేమాత్రం అలక్ష్యం చెయ్యవు, దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి అని ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే ఎక్కడ శుద్ధ హృదయం ఉంటుందో ఆ శుద్ధ హృదయం గల వారి ఎడల దేవుడు దయాళుడై ఉంటాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈరోజు మన హృదయంలో ఉన్నది ఏమిటి? మన హృదయం నిజంగా పవిత్రంగా ఉంటుందా? మన హృదయంలో ఈరోజు మనం నింపుకున్నది ఏమిటి? మన హృదయాలలో మనం పోగు చేసుకుంటుండేది ఏంటి? యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది, 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుదాం. మొదటి వచనం నుండి చదవండి. 14వ అధ్యాయం 1-2-3. అంతటా ఇశ్రాయేలు పెద్దలు కొందరు నా ఎద్దుకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా. ఎవరి దగ్గర కూర్చున్నారంటండి? ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి నా దగ్గర కూర్చొని ఉండగా యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని, వాళ్ళు తమ హృదయములో విగ్రహాల్ని నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున వారికి ఈ సంగతి తెలియచేసి ఇలా చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని. చూడండి, ఈ సారాంశం అంతా మీరు చదువుకోండి. తర్వాత పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా యెహెజ్కేలు దగ్గరికి వచ్చారు. ఏదైనా శుభవచనాలు చెప్తాడేమో క్రొత్త సంవత్సరంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నూతన సంవత్సరాలు నూతనమైన శుభవచనాలు ఏమైనా చెప్తారేమో, వాగ్దానాలు ఏమైనా చెప్తారేమో అని దేవుడు ఏం మాట్లాడుతున్నాడని చెప్పి వచ్చి యెహెజ్కేలు ఎదుట కూర్చొని ఉన్నారు, భక్తి కలిగిన వాళ్ళలాగా. అప్పుడు వెంటనే, నరపుత్రుడా, వీళ్ళందరూ వచ్చి చక్కని పెద్దలుగా, చక్కని కుమారులుగా నీ ఎదుట కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళ హృదయంలో విగ్రహాన్ని నిలుపుకొని ఉన్నారు. ఏమి నిలుపుకున్నారండి? వీళ్ళు విగ్రహారాధికులు కాదు, వీళ్ళు అన్యులు కాదండి, జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న ప్రజలు. ఐగుప్తు దేశం నుండి పస్కా రక్తం ద్వారా వాళ్ళని విమోచించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలపై ఆ ప్రజల్ని దేవుడు తోడుకొని వచ్చాడు. ఆకాశం నుండి మన్నా అనే ఆహారాన్ని దేవుడు కుమ్మరించాడు. బండ చీల్చి జీవజల నదులు వారి కోసం ప్రవహింపచేశాడు. మేఘస్తంభములు, అగ్ని స్తంభములు దేవుడు వారితో ఉన్నాడు. శత్రువుల కబంధహస్తు నుండి దేవుడు విడిపించాడు. వారి కోసం రాజులను దేవుడు అనుగ్రహించాడు. పాలు తెల్లు ప్రవహించే దేశంలో వాళ్ళని నిలిపాడు, స్థిరపరిచాడు, ఘనపరిచాడు. ఎన్నెన్నో మేలులు ప్రభు చేశాడు. విమోచించబడిన ప్రజలు వీళ్ళు. రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వాళ్ళ గుడారాలు వినబడాలి. వాళ్ళ హృదయాల్లో ఎల్లప్పుడూ రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. కానీ దేవుడు తేరి చూస్తే వాళ్ళ హృదయాలలో వాళ్ళ విగ్రహాలు నిలుపుకొని ఉన్నారంట.
వాళ్ళ హృదయాలు అపవిత్రపరచబడిపోయాయి. అందుకొరకు మీరు ఆ తర్వాత ఆ యెహెజ్కేలు గ్రంథం అంతా చదువుకుంటూ వెళ్ళండి. పలు విధమైన శ్రమలు, పోరాటాలు, ఆపదలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఒకవైపున కరువు, ఒకవైపున ఏంటంటే తెగుళ్ళు, ఒకవైపున ఖడ్గము. దేవుని బిడ్డల జీవితంలో తెగుళ్ళు రావడానికి కారణం ఏంటి? దేవుని ప్రజల జీవితంలో ఖడ్గం రావడానికి కారణం ఏంటి? దేవుని ప్రజల జీవితంలో కరువు కోరలు చిక్కుకోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ రావడానికి గల కారణాలు ఏంటంటే హృదయాలలో విగ్రహాలు నిలుపుకొని ఉన్నారంట. హృదయాలలో విగ్రహాన్ని నిలుపుకొని దైవ సేవకుని ఎదుట వచ్చి కూర్చున్నారు. ఈరోజు మీరు దేవుని మందిరంలో కూర్చున్నారు, దేవుని సేవకులు ఎదుట కూర్చున్నారు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారికి కూర్చున్నారు. కానీ ఈ ఈ ఈ ఉదయకాల సమయం నీ హృదయంలో ఉన్నదేమిటి? నీ హృదయంలో నీవు నిలుపుకున్నదేమిటి? వాక్యం ఉండవలసిన హృదయంలో, పరిశుద్ధాత్ముడు నివసించవలసిన హృదయంలో, దేవుని మహిమ చేత నింపబడి ఉండవలసిన హృదయంలో ఈరోజు మనం ఏమి నిలుపుకుని ఉన్నామంటే ప్రియమైన వారరా, విగ్రహాలు. నేను భౌతికంగా లోక సంబంధమైన విగ్రహాల గురించి మాట్లాడలేదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధన అయినా చెప్పాలి. విగ్రహారాధన దేనికి పోల్చడం జరిగిందండి? కొలస్సీ పత్రికలో ధనాపేక్ష. డబ్బు 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 డబ్బు. ప్రైస్ ది లార్డ్. దేవుడు మీకు లచ్చలు ఇస్తాడంటే చాలు కొంతమంది మొహం ఎలిగిపోతుంది అంతే. ప్రైస్ ది లార్డ్. నీకు అవసరమై ఉంటే తప్పేం లేదు, ప్రభు ఇస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అవసరానికి మించిన ఆస్తులు, ప్రేమైన వారు ధనాపేక్ష. సరే, ధనవంతులుగా ఉండడం తప్పు కాదు, ఎందుకంటే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఊజు దేశంలో అంతటి ఆస్తిపరుడు లేడు, గొప్పవాడు లేడు. ఇస్సాకు ఆ దేశమందునున్న విత్తనం వేసినప్పుడు నూరంతలుగా ఫలించింది. మిక్కిలి గొప్పవాడుగా ఇస్సాకు మార్చబడ్డాడు. ఆస్తి పాపమని నేను చెప్పట్లా. విపరీతమైన ధనాపేక్షతో డబ్బు 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 బ్రతకడానికి సంపాదించడం తప్పు కాదు. సంపాదించడం కోసమే బ్రతికితే ఎలా? ఏసన గారు అంటారు కదండి, దైవజులు ఏసన గారు అంటారు, మనం బ్రతకాలి కాబట్టి తినడం తప్పేం కాదు. మనం బ్రతకాలి కదా, తింటేనే కదా మనం బ్రతుకుతాం. కాబట్టి మనం బ్రతకాలి కాబట్టి తినడం తప్పలేదు. తినడం కోసమే బ్రతుకుతారు కొంతమంది. తిండి 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 తిండి, ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, ఇక తినడం కోసమే, ఇక ఈ జీవితం తినడం కోసమే అనుకుంటుంటారు కొంతమంది. ప్రేమైన ధనము 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 ధనాపేక్ష, విపరీతమైన ధనాపేక్షతో కొంతమంది కొనసాగించబడుతున్నారు. ఈరోజు ధనాపేక్షకు నీ హృదయంలో చోటు ఇచ్చావా? అన్న ఏసన్ గారు మాకు చెప్పిన మాట ఏంటంటే, డబ్బు గురించి ఎప్పుడు ఆలోచించొద్దండ్రా, మీరు దేవుని వెనకాల పరిగెత్తండి, డబ్బు మీ వెనకాల పరిగెత్తుతుంది. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఆది అపోస్తుల రోజుల్లో వాళ్ళ చర స్థిర ఆస్తులను అమ్మి తీసుకొచ్చి ఎవరు పాదాల దగ్గర పెట్టారు? వాళ్ళు అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అంటే డబ్బు ఎక్కడ పెట్టారు? పాదాల దగ్గర. డబ్బును నెత్తికి ఎక్కించుకోవద్దు. ప్రతీది కూడా బిజినెస్ మైండ్తోనే నీవు ఆలోచించకూడదు. కొంతమంది ప్రతీది వ్యాపారం రీత్యానే ఆలోచిస్తారు. దీనివల్ల నాకేంటి లాభం, దీనివల్ల నేనేం సంపాదిస్తాను, ఇదే ఆలోచనతో బంధాలకి విలువ లేదు. తోడుపుట్టిన వాళ్ళతో ఉన్న బంధాలకు విలువ ఉండదు. భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధాలకు విలువ ఉండదండి. ప్రతిదీ కూడా డబ్బుతోనే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, డబ్బుతోనే యోచిస్తూ ఉంటారు, ఏం వస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు. ధనాపేక్ష ఇది ఒక విగ్రహం. ఇది నీ మనస్సుని, నీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. డబ్బు పిచ్చి, ధనము సమస్త విధమైన కీడుకు మూలమని రాయబడింది. ప్రైస్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది మనకు అని అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. అంతే. అది నీ కొరకు సిద్ధపరిచింది అయితే ప్రపంచమే వచ్చి గోడ కట్టినా ఆ గోడల్ని బద్దలు చేసుకొని నీ కోసం సిద్ధపరిచిన సంపదను దేవుడు నీ కొరకు తీసుకొస్తాడు. అంతే. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. అది నీ కొరకు ప్రభు సిద్ధపరిస్తే ప్రపంచమే వచ్చి అడ్డుగా నిలబడినా కూడా
నీ కష్టార్జితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకోసం దాచి ఉంచిన ధన నిధులను దేవుడు నీ ఎదుగు రప్పిస్తాడు. అది నీ కొరకు సిద్ధపరిచి ఉంటాయి. అది నీది కాదనుకో, దాన్ని పట్టుకోవడానికి వస్తే నువ్వు ఎంత ప్రయత్నించినా అది నీకు దక్కదు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇస్సాకు గురించి మనం చూస్తాం. ఇస్సాకు వెళ్ళి బావిని త్రవ్వితే అక్కడ నీరు వచ్చింది. అక్కడ కొంతమంది గొడవ చేశారు. ఆ చోటుకి ఏమని పేరు పెట్టారు? ఏసేకు అని పేరు పెట్టారు. వాళ్ళు గొడవ చేస్తే దాన్ని వదిలేసి ఇంకొక చోటుకి వెళ్ళాడు. అక్కడ ఒక బావిని త్రవ్వాడు. అక్కడ వాళ్ళు గొడవ చేయడానికి వచ్చారండి. అప్పుడు ఆ బావిని కూడా వదిలేశాడు. దానికి షిత్నా అని పేరు పెట్టాడు. మూడోదికి వెళ్ళి ఇంకొక బావిని త్రవ్వాడండి. అక్కడ ఎవరు ఆటంకపరచడానికి రాలేదండి. రెహబోత్ అని దానికి పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఏషేకు షిత్నా అనే దాన్ని ఇస్సాకుకు దేవుడు ఇవ్వలే. అది స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అది ఇస్సాకుకు దేవుడు ఇవ్వలే. అందుకే అక్కడ గొడవలు. అది ఆయన కోసం దేవుడు నిర్ణయించలే. ఇస్సాకు కోసం రెహబోతుని దేవుడు సిద్ధపరిచాడు. అందుకొరకే ఆ రెహబోతులు ఎవరు రాలేదు. నీ కోసం సిద్ధపరిచింది అయితే దానికి ఎవరు ఆటంకపరచడానికి ఎవరు రాదు. అది నీది కాదనుకో, అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటుంది, అక్కడ కలవరాలు జరుగుతూనే ఉంటుంది. అది నీది కాదు. దేవుడు అది నీకు ఇవ్వలేదనుకో, అక్కడ పోట్లాట జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, కలవరాలు జరుగుతుంటాయి, సమస్యలు జరుగుతూ ఉంటుంది. ప్రేమైన వాళ్ళారా, ఈ ప్రశస్త వేళ తీర్మానం చేసుకుందాం. మనం ధనాపేక్షకు చోటు ఇవ్వదు. హృదయంలో ఒకవేళ విగ్రహారాధన ధనాపేక్ష ఉంటే దాన్ని తీసేద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాబోతు అనేవాడి పొలం కోసం ఆహాబు నాబోతుని చంపించేశాడు. ఒక పొలం కోసం మనిషిని చంపించేశాడు. ఊరియా భార్య కోసం దావీదు ఊరియాని చంపించేశాడు. ఒక నీతిమంతుని చంపించేశాడు. ఈరోజు ఆస్తుల కోసం, పొలాల కోసం, లేకపోతే ఏంటంటే డబ్బు కోసం మనుషుల్ని చంపుకునే వరకు దిగజారిపోతున్నారు కొంతమంది. ఓ తీర్మానం చేసుకుందాం. దేవా, నాకు శుద్ధ హృదయం దయచేయండి. నాలో ధనాపేక్ష అనే విగ్రహాలు ఉంటే దాన్ని తీసేయండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అట్టని మీరు ధనవంతులుగా ఉండకూడదనగా నేను చెప్పేది. ధనాన్ని, నీకు కావలసిన ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బీరువాలో ఉండనివ్వండి డబ్బు, బ్యాంకులో ఉండనివ్వండి, మీ మనీ పర్సులో ఉండనివ్వండి డబ్బు, తప్పని అనట్ల. పాస్టర్ గారంటే మేము మరి బియ్యం డబ్బాలో దాచుకుంటామంటే దాచుకోండి, దాని గురించి ఇబ్బంది లేదు. ఇళ్లలో మీరు డబ్బు దాస్తే తప్పులేదు, కానీ గుండెలో డబ్బుని ఒక విగ్రహంగా నీవు నిలపదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తుల చరిత్ర మనం చదువుకుంటూ వస్తే ఒక గెహజీ కావచ్చు, ఒక యూదా ఇస్కరియోతు కావచ్చు, ధనాపేక్షలు పడిపోయి వాళ్ళ అభిషేకాన్ని కోల్పోయారు. ధనాపేక్షలు పడిపోయి అభిషేకాన్ని కోల్పోయారు. యేసుని కోల్పోయాడు యూదా ఇస్కరియోతు. వాళ్ళ ముగింపు, ఒకడు కుష్టుతో బాధపడ్డాడు, మరొకడు ప్రాణాన్ని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కనుక ధనాపేక్షకు చోటు ఇవ్వద్దు. ప్రేమైన వారు, ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన. ప్రైజ్ ది లార్డ్. దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం చదవండి. దినవృత్తాంతాల 22వ గ్రంథం 25వ అధ్యాయం 19వ వాక్యం. నేను ఎదోమీయులను ఓడించి తిని కదా అని నీవు అనుకుంటూ ఉన్నావు. నీ హృదయము నీవు గర్వించి, నీ హృదయమందు నీవు గర్వించి ప్రగల్భములు ఆడుచు ఉన్నావు. ఇంటి యొద్ద నిలిచి ఉండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకునుట ఎందుకు? నీవును నీతో కూడా యూదావారును అపజయముందుట ఎందుకు? ఇశ్రాయేల్ రాజు చెప్తున్నాడు, నీ హృదయ గర్వం. ఇశ్రాయేల్ రాజు యూదా రాజుని చూసి అంటాడు, ఎందుకు నీ హృదయమందు నీవు గర్వించి ప్రగల్భాలు, బడాయి బచ్చా కూడలేక జచ్చా. ప్రైజ్ ది లార్డ్. ప్రగల్భాలు. కొంతమంది మాటలు కోటలు దాటిపోతుండే, హృదయంలో గర్వం. కనుక విగ్రహం అనే అపవిత్రత ఒకవేళ ఉన్న, గర్వం అనే అపవిత్రత ఉన్న, అవన్నీ తొలగిపోయి నా దేవుడి ఈ నూతన సంవత్సరంలో మనందరికీ శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేయునుగాక. శుద్ధ హృదయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. చేతులెత్తి చెప్పండి, శుద్ధ హృదయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేయునుగాక.
శుద్ధ హృదయాన్ని దేవుడు కలుగు చేయునుగాక. శుద్ధ హృదయాన్ని దేవుడు కలుగు చేయునుగాక. అప్పుడు ఆయన మనకు దయాళుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గర్వం, ప్రగల్భాలు. ఏనుగు చాలా క్లీన్గా ఉంటుందంట, చాలా శుభ్రంగా ఉంటుందంట. ఏనుగు స్నానం చేసుకుంటుందంట. ప్రైజ్ ది లార్డ్. దానికి స్నానం చేయరా అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు ఆరాధనకి ఎంతమంది స్నానం లేకుండా వచ్చారో నాకు తెలియదు. ఏం చేస్తాంలే, స్నానం చల్లగా ఉంది వాతావరణం అంటే అట్లాగే సెంటు కొట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారు. ఏనుగు చాలా శుభ్రంగా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది. స్నానం చేసుకుని ఒకరోజు ఏనుగు శుభ్రంగా స్నానం చేసుకొని రోడ్డు మీదకి బయలుదేరి వస్తూ ఉందంట. వస్తుంటే అప్పుడే బురదల పొరలి పంది ఒకటి ఎదురుగా వచ్చిందంట. బురదల పొరలి పంది ఒకటి రోడ్డు మీదకి వచ్చిందంట. వస్తే ఏనుగు అప్పుడే శుభ్రంగా స్నానం చేసుకొని తలకు కండవ జుట్టుకొని రోడ్డు మీద అట్లా వస్తూ ఉందండి. వస్తూ ఉంటే ఈ పంది ఎదురుగా వచ్చింది. ఒళ్ళంత బురద అండి, గందరగోళం ఉంది. వెంటనే ఏనుగు, అమ్మో ఇదేంది ఎదురుగా వస్తుంది, ఒకసారి ఇటు దులిపిందనుకో, ఆ బురద నా మీద పడితే మరలా నేను రెండోసారి స్నానానికి వెళ్ళాలి, ఎందుకు వచ్చిన గొడవ అని ఆ పందిని చూసి ఏనుగు పక్కకి వెళ్ళిందంట. ఎటు వెళ్ళిందండి? పక్కకి వెళ్ళింది. దేనికి వెళ్ళింది పక్కకి? ఆ బురదల పొర్లిన పంది అది. ఆ పంది దగ్గరికి ఎందుకు మనకు అనవసరమైన పంచాయతీ పక్కకి వెళ్ళిందంటే, ఈ పంది వెళ్ళి అందరూ చూసారా, ఆ ఏనుగు నన్ను చూసి భయపడి పక్కకి వెళ్ళిపోయింది, నేనంటే ఏమనుకుంటానని ప్రగల్భాలు పలుకుతుందంట. ఏనుగుకు తెలిసిందండి ఈ సంగతి. వస్తే పంది ముఖమా, వస్తే పంది ముఖమా, తొక్కితే ఒక దెబ్బకి చచ్చూరుకుంటావు. నీ బలాన్ని చూసి నేను పక్కకి వెళ్ళలేదు, నన్ను నేను అపవిత్రపరచుకోలేక నీ బురద నా మీద పడుతుందేమని పక్కకు. ఎందుకు ఇంత ప్రగల్భాలు పలుకుతున్నావు? ఈరోజు కొంతమంది నోరు తెరిస్తే అతిశయం, నోరు తెరిస్తే అహంకారం, నోరు తెరిస్తే అహంకారపు మాటలు. మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే అయిన. హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. బహుకాలము నేనున్న స్థితిలో నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటారు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. పౌలు గారు అంటారు, నిజమే, పౌలు గారి యొక్క ప్రయాస అందరితో పోల్చుకుంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు, ఎక్కువగా శ్రమ పడ్డాడు, అనేక శ్రమలు అనుభవించాడు, అనేక పోరాటాలు ఎదుర్కొన్నాడు, దేవుని కోసం మహిమ కలిగిన కార్యాలు చేశాడు, 14 పత్రికలు రాశాడు, ఎన్నో ప్రయాణాలు, ఎన్నో పోరాటాలు. సామాన్యుల ఎదుట కాదండి, సాధారణమైన మనుషుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, కానీ పౌలు గారు అంటారు, అయినా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. కనుక హృదయం ఎప్పుడు పాడైపోతుందంటే గర్వం, అహంకారం. మనకున్న దానికన్నా ఎక్కువగా మనం ఊహించి మాట్లాడడం, మనకు కలిగిన దానికన్నా మనం గొప్పగా ఎక్కువగా మాట్లాడడం, అహంకారానికి చోటు ఇవ్వడం, ఇది మంచిది కాదు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుంది, ప్రభా ఎక్కడైనా నేను గర్వించి, కొందరి గర్వం కనబడుతుంది, కొందరి గర్వం కనబడదు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను ప్రార్థన చేస్తాను అనడం కన్నా అది కూడా గర్వమే.
కొంతమంది నాకు చాలా తగ్గింపు పాస్టర్ గారు అంట. ఏంటంట? నాకు చాలా తగ్గింపు పాస్టర్ గారు. నేనే తగ్గించుకుంటానండి, నేనే తగ్గించుకుంటాను. ఇది కూడా గర్వమే. అర్థమైందండి? నీవు తగ్గించుకుంటావని నీవు కాదు కదా చెప్పాల్సింది, అవతల వాళ్ళు చెప్పాలి. పాస్టర్ గారు అండి తాగుబోతు సచ్చినోడు అంటాడు, దరిద్రుడు అండి, నేనే ఓర్చుకుంటున్నాను పాస్టర్ గారు. ఎంత ఓర్చుకుంటున్నాను అంత ఓర్చుకుంటున్నాను అంటే ఇది కూడా గర్వమే. పాస్టర్ గారు అండి ప్రార్థన చేస్తానండి, నేను ప్రార్థన చేస్తాను. ఇది కూడా నీవు ప్రార్థన చేయడం ఏంటి? ప్రార్థన చేసే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఉపవాసం ఉంటానండి. ఒక సుంకరికి పరిసయ్యుడికున్న వ్యత్యాసం అదే కాదండి. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, ఈ సుంకరి వంటి వాడిని కాదు నేను అని తన భక్తిని బట్టి గర్వించాడు. నిజమే, ఉపవాసం ఉంటాడు అంత తేలిగా చెప్పండి. నాకు చాలామంది చెప్తూ ఉంటారు కొంతమంది ఏమనంటే, అన్న సంవత్సర ఆఖరిలో నేను 3 రోజులు ఉపవాసం ఉన్నానన్న, అసలు ఉంటానని నేను అనుకోలేదని. ఒక పూట ఉండడం కూడా కష్టమే కొందరికి. కాబట్టి గర్వించొద్దు, అహంకారానికి చోటు ఇవ్వద్దు, నిన్ను తగ్గించుకోవాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. తగ్గించుకొని నేను తగ్గించుకున్నానని కూడా నువ్వు చెప్పకూడదు, దాంట్లో కూడా గర్వం కనబడుతుంది. ప్రేమైన వాళ్ళారా, మనసులో గర్వానికి చోటు ఇవ్వద్దు, మనసులో పాపాన్ని పోగు చేసుకోవద్దు, మనసులో ధనాపేక్ష అనే విగ్రహాన్ని నువ్వు నిలుపుకోవద్దు. దేవుడు నీకు శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేయునుగాక. శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేయునుగాక. శుద్ధ హృదయాన్ని దయచేయునుగాక. ఎవరిని చిన్న చూపు చూడొద్దు, ఎవరిని కించపరచొద్దు, ఎవరిని హీనంగా చూడొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరాకర్లో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంటే ఆ మూల మీద పాప ఒక ముసలైన కుర్చీలో కూర్చున్నాడు. ప్రార్థన జరుగుతూ ఉంది. 2వ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ అనుకుంటారు. 2వ రోజు ఫాస్టింగ్ ప్రేయరు. ముసలోడు పాప అక్కడ కూర్చున్నాడండి. అందరూ కళ్ళు మూసినప్పుడు ముసలాయన బ్యాగ్ తీశాడు. అందరూ కళ్ళు మూసినప్పుడు ముసలాయన పాప బ్యాగ్ తీశాడు. ఏం చేద్దాం, ఎవరు బాధలు వాళ్ళది, ఎవరు బలహీనత వాళ్ళది. బ్యాగ్ తీసి ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేసి అటు ఇటు చూసి గబక్కన ఒక బిస్కెట్ నోట్లో వేసుకున్నాడు. పక్కన ఒక కుర్రోడు కూర్చున్నాడు. వాడు టక్కని చూశాడు, ఏంటి బిస్కెట్ తాతే నోట్లు ఇట్లాగా ఉండిపోయింది. అప్పుడు ఈ కుర్రోడు పెద్ద ఆయన చూసి చిచ్చి నీది కూడా ఒక బతికేనా అన్నాడంట. చిచ్చి నీది కూడా బతికేనా? అసలు వచ్చింది ఎందుకు? ఇదేం ప్రార్థన? ఫాస్టింగ్ ప్రేయర్ ఇది. నేను ఎవడు రమ్మన్నాడు? చేతకానప్పుడు ఎందుకు రమ్మన్నాడు? అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు ఏం పనులు ఇవి? చిచ్చి అని అట్లా తిరిగాడండి. ఆ పెద్ద ఆయన ఇంకేం చేస్తాడు? నోట్లోకి వెళ్ళిన బిస్కెట్ ఏం చేస్తుందండి? నానిపోయింది, అట్లాగే గొంతులకి కరిగిపోయింది. ఎప్పుడైతే ఆయన చిచ్చి అన్నాడో ఈయనకి కడుపు నొప్పి స్టార్ట్ అయిందండి. తిన్నది ఆయన, పొట్ట నొప్పి ఈయనకి వచ్చింది. కింద పడి గిల కొట్టుకుంటున్నాడు. కడుపు నొప్పి అని గందరగోళం. ఆ తర్వాత తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు, అసలు వైద్యం చేశారు. ఎందుకు తమ్ముడు, నీవు యవనస్తుడే కదా, ఏమైంది నీకు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, అన్నా అప్పుడు దాకా బాగానే ఉన్నాను, ఆ పెద్ద ఆయన చూసి నేను చిచ్చి అన్నాను, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని బట్టి అతిశయించొద్దు, ఎవరిని చూసి వాళ్ళకన్నా నేను గొప్ప, వీళ్ళకన్నా నేను గొప్ప అని అతిశయానికి చోటు ఇవ్వద్దు. ఇవన్నీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది, ఇవన్నీ హృదయాన్ని మలినం చేస్తుంది. పాపాన్ని కూడబెట్టుకోవద్దు, పాపాన్ని పోగు చేసుకోవద్దు. కొందరు హృదయంలో పాపాన్ని నింపుకొని వెళుతూ ఉంటారు. ప్రేమైన వారలారా, ఈ నూతన సంవత్సరంలో మన ఆత్మకు, మన శరీరానికి, మన ఆలోచన కలిగిన సమస్త విధమైన కల్మషం నుండి దేవుడు మనల్ని విడిపించి మనందరికీ శుద్ధ హృదయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. హృదయాన్ని శుద్ధి చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మని ఆహ్వానించండి. ఆయన మీ హృదయాన్ని నూతనపరచబోతున్నాడు, పరిశుద్ధపరచబోతున్నాడు. శుద్ధ హృదయాన్ని దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా. యేసు రక్తముతో హృదయం శుద్ధి చేయబడాలి. ప్రతి గర్వపు ఆత్మ, ప్రతి విగ్రహాలు, ప్రతి ధనాపేక్ష తొలగిపోయేస్తున్నాము, ప్రతి అపవిత్రత తొలగిపోయేస్తున్నాము.
హృదయం శుద్ధి చేయబడాలి, శుద్ధి చేయబడాలి, శుద్ధి చేయబడాలి. ప్రతి అపవిత్రత పోయేస్తున్నాము, తొలగిపోయేస్తున్నాము. ప్రతి అక్రమం తొలగిపోయేస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్. అరికాలు మొదలుకు నడునెత్తిన వరకు, అరికాలు మొదలుకు నడునెత్తిన వరకు ఎక్కడ ఏ దోషమున ఇప్పుడే యేసు నామములో తొలగిపోను గాక. మీ ఆలోచనలన్నీ పరిశుద్ధపరచబడును గాక, ఆలోచనలన్నీ పరిశుద్ధపరచబడును గాక. ఈ నూతన సంవత్సరంలో ఒక శుద్ధీకరణ మొదలవ్వాలి. శుద్ధ హృదయం అనుగ్రహించబడాలి, శుద్ధ హృదయం అనుగ్రహించబడాలి, శుద్ధ హృదయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. మనం చదివామంటే ఇశ్రాయేలీయుల ఎడలను శుద్ధ హృదయుల ఎడలను దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన దయను, ఆయన దయాళుడని మనం రుచి చూచుదుముగాక. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం త్వరగా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభువు యెహోవా లేకపోతే ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును. చూడండి, ఆయన దయాళత్వాన్ని మనం రుచి చూడాలి, ఆయన దయాళత్వాన్ని మనం రుచి చూడాలి. ఆ రుచి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే సమస్త విధమైన దుష్టత్వమును, సమస్త విధమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్త విధమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన దేవుని వాక్యమనే పాలను మనం అపేక్షిస్తామండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు దయాళుడని రుచి చూసినప్పుడు సమస్త విధమైన దుష్టత్వం పోతుంది, సమస్త విధమైన కపటం పోతుంది, వేషధారణ, సమస్త విధమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన దేవుని వాక్యాన్ని మనం అపేక్షిస్తామండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎందుకు మనం ఆయన దయాళత్వాన్ని రుచి చూడాలంటే అప్పుడు దుష్టత్వం తొలగిపోతుంది, అప్పుడు కపటం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, ఎవరిని దూషించము. ఒకరి ప్రగతిని చూసి మనం మనసులో బాధ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎవరి గురించి మనం చెడ్డగా మాట్లాడము, దూషణ మాటలు మన దగ్గర ఉండదు, కపటమైన ఆలోచన మనకు ఉండదు, అసూయగా మన చోటు ఇవన్నీ కూడా మానేస్తాము. మానేసి ఒక క్రొత్తగా జన్మించిన శిశు, ఒక చంటి బిడ్డకి ఫంక్షన్కి వెళ్ళాలని ఉంటుందా? ఒక చంటి బిడ్డకి ఇలాంటి బట్టలు కట్టుకోవాలని ఏమైనా ఉంటుందో చెప్పండి? ఆ బిడ్డకు ఆ తల్లి అంత పాలిస్తే చాలండి, పాలు తాగి ఆ బిడ్డ ప్రశాంతంగా పడుకుంటుంది. ఆ బిడ్డ పాలు తప్ప ఇంకొకటి ఏది అపేక్షించదు. చాక్లెట్లు కావాలని అడుగుతుంది చెప్పండి? పాలు తాగే శిశువు బిర్యానీ కావాలని కోరుకుంటుందా చెప్పండి? సన్మానం చేయాలని కోరుకుంటుందా చెప్పండి? సన్మానం చేయాలని కోరుకుంటుందా? పొగడాలని ఏమీ కోరుకోదండి. ఆ చంటి బిడ్డకి జస్ట్ పాలిచ్చి ఆ తల్లి విడిచిపెడితే చాలండి, శుభ్రంగా పాలు తాగు ఆ చంటి బిడ్డ పడుకొని ప్రశాంతంగా ఉంటుంది. చంటి బిడ్డ యొక్క జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని చెప్తే దానికి టెన్షన్ ఏమి ఉండదు, కరువు రాబోతుందంటే కంగారు ఏమి ఉండదండి, భూకంపాలు వస్తుందనే భయం దానికి ఉండదు, దేని గురించిన దిగులు ఉండదు, దేని గురించిన భయం ఉండదండి. దానికి ఆ చంటి బిడ్డకి పాలు ఇస్తే చాలు, ఆ పాలు తాగి ప్రశాంతంగా ఉండిపోతుంది. ప్రేమైన యెహోవా దయాళుడని మనం రుచి చూచినప్పుడు కపటం ఉండదు, కల్మషం ఉండదు, కపటమైన మాటలు ఉండదు, అసూయ ఉండదు, ఇటు ఇవన్నీ మానేస్తాము. మానేసి క్రొత్తగా జన్మించిన శిశువుని వలె ప్రియులరా శ్రేష్టమైన నిర్మలమైన దేవుని వాక్యం అనే పాలన మాత్రమే అపేక్ష. మందిరానికి మనం ఎందుకు వస్తాం? శ్రేష్టమైన దేవుని వాక్యం అనే పాలు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళెవరు వీళ్ళెవరు ఇదే గొడవ కొందరికి. వాళ్ళెవరు, మనకేం కావాలి? దేవుని వాక్యం, శ్రేష్టమైన పాల వంటి దేవుని వాక్యంతో మనం తృప్తి పొందుతాం. ఈరోజు సంఘాలు అసూయ పరులు లేవడానికి కారణం ఏంటి? సంఘాలలో ఈరోజు కపటమైన మాటలు మాట్లాడడానికి కారణం ఏంటి?
సంఘాలు వేషధారణ, దేవుడు అన్నాడు వేషలైనా క్షమిస్తాను కానీ వేషధారులను నేను క్షమించను. దేవుడు క్షమించలేని నేరాలు కొంతమంది, దేవుడు కూడా క్షమించలేని నేరాలు కొందరు జీవితంలో చేయడానికి కారణం ఏంటి? వేషధారణ. ఇక్కడ ఏమనుకుంటామో ఇక్కడ అదే రావాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏదైతే అనుకుంటామో ఇదే రావాలి మన నోటిలో. వేషధారులు దేవుడు పొరపాటున క్షమించలేదు. తప్పు చేసిన వాళ్ళు పాపుల్ని దేవుడు క్షమించాడు, వేశ్యని క్షమించాడు, వ్యభిచారులు క్షమించాడు, వాళ్ళ కన్నీళ్లతో పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు వాళ్ళు క్షమించాడు. వేషధారులు వాళ్ళకి ఎంత అద్భుతమైన జ్ఞానం ఉండొచ్చు, వాళ్ళు పరిసయ్యులు కావచ్చు, సద్దుకాయలు కావచ్చు, వాళ్ళు శాస్త్రులు కావచ్చు, వాక్యం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. వేషధారణ మనిషికి ఏ మనిషి దగ్గర ఆ మనిషిలాగా వేషం వేసే వేషధారణ. హృదయం ఒకటి చెప్తుంటుంది, నోరు ఇంకొకటి చెప్తూ ఉంటుంది. దైవభక్తి అనేది ప్రియులరా హృదయంలో మనం ఏదైతే అనుకుంటాం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనది. గుడారము రమ్యంగా ఉండాలి, నివాస స్థలము రమ్యంగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు మానుతామంటే యెహోవా దయాళుడని మనం రుచి చూచినప్పుడు వేషధారణ ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దుష్టత్వం ఉండదు, కపటం ఉండదు, సమస్త విధమైన కపటం, సమస్త విధమైన వేషధారణ, సమస్త దూషణ మాటలు. ఎవరిని దూషించొద్దు, ఎవరి గురించి దుర్భాషలు మాట్లాడద్దు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రొత్తగా జన్మించిన ఒక చంటి బిడ్డలాగా దేవుని వాక్యం, ఆ వాక్యంలో మనం ఆనందిస్తూ ఉంటాం, ఆ వాక్యం అందు మనం హర్షిస్తుంటాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు యెహోవా దయాళుడని నీవు రుచి చూచినట్లుగా నా దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఈ ఆరాధన ముగించుకుని మీరు వెళ్ళేటప్పుడు ఒక చంటి బిడ్డలాగా మీరు మారాలి, శిశువును పోలిన వారుగా మీరు మారాలి. దేవుని వాక్యం తప్ప ఇంకొక ధ్యాస నీకు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం 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 వాక్యాన్ని గురించిన ధ్యాస, వాక్యాన్ని గురించిన ఆలోచన. పిల్లలు మీరు దైవభక్తి గల వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడు వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, యవనస్తులు చెప్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల గురించి. అన్నా ఫస్ట్ సర్వీస్లో వాక్యం వింటారన్నా, వాక్యం విని ఆటో ఎక్కుతారు కదా, ఆటో ఎక్కి ఫోన్ ఓపెన్ చేసి లైవ్ ఆన్ చేస్తారంట. ఏది ఆల్రెడీ వాళ్ళ ఆరాధనలో ఉండి వాక్యం విని మళ్ళీ ఆటోలో వాక్యం చూసుకుంటూ ఇంటికి వెళ్తారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయడమో లేకపోతే కొంచెం భోజనం చేయడమో చేసిన తర్వాత మళ్ళీ టీవీలో కనెక్ట్ చేసి అదే వాక్యం వింటుంటారన్న. చర్చిలో విన్నారు, ఆటోలో విన్నారు, ఆ తర్వాత మధ్యాహ్నం వింటారు, మరలా సాయంత్రం మరలా ఆ వాక్యాన్ని పెట్టుకొని వింటుంటారు. మరలా ఇంకెప్పుడు లైవ్ వస్తుందో ఇంకెప్పుడు వస్తుందని వాక్యాన్ని గురించిన యోచనే తప్ప ఇంకొక యోచన లేదు. వాక్యాన్ని గురించే యోచిస్తుంటారు. రెండోదికి ప్రియులారా వాక్యాన్ని గురించే మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. వాక్యమే యోచించాలి, వాక్యమే మాట్లాడాలి, వాక్యమే చదవాలి. బైబిల్ చదువుతూ ఉంటారు, బైబిల్ చదువుతుంటారు, వాక్యాన్ని 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 ధ్యానిస్తారు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. నేను ఇంకా చెప్పనండి మీకు. కొంతమంది సెల్ ఫోన్లో రకరకాలమైన ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్లు ఉన్నాయి, ఏంటండి సెల్ ఫోన్ చాలా ఉన్నాయండి. కొంతమంది ఫోన్ని స్టైల్గా ఎట్టు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అంటే ఆ ఫోన్ వాళ్ళకి ఘనతని ఇస్తుందంట. ఐఫోన్ ఉంటే వాడు పెద్ద అయ్యి అని అర్థం అనమాట. ఐఫోన్ ఉంటే చాలా అయ్యాళ్ళు అని అర్థం అనమాట. అందుకొరకు ఫోన్ వాడుకోవడానికి జేబులో పెట్టుకోవచ్చుగా, బ్యాగ్లో పెట్టుకోవచ్చు కదండి. ప్రత్యేకంగా ఫోన్ చేతిలో పెట్టుకొని బడాయిగా తిరుగుతూ ఉంటారు కొంతమంది. నేను అంటాను, ఎక్కడికి వెళ్ళాలి నీకు ఒక ఘనత రావాలంటే దేవుని వాక్యాన్ని నీవు మోయగలిగితే బైబిల్ పట్టుకుని వెళ్ళండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అంటే ప్రజలందరినీ మీరు అట్రాక్ట్ చేయాలని ప్రజలందరూ, కొంతమందికి ఉంటారు పిచ్చోళ్ళు ఉంటారు కదండి, రకరకాలమైన పిచ్చోళ్ళు. నన్ను చూస్తున్నారా నన్ను చూడాలని అనుకుంటుంటారు కదండి. బైబిల్ పట్టుకుని వెళ్ళండి, మీకు మరింత ఘనత వస్తుంది. చేతులనే కాదండి, మీ గుండెలో దేవుని వాక్యాన్ని మోయండి, అది మీకు ఘనతని ఇస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యమే ధ్యానించు, వాక్యమే ధ్యానించు. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై
ఈరోజు వాక్య దాహం ఉంటుందా? వాక్య దాహం ఉంటుందా? ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు కలిసి మాట్లాడినప్పుడు వాక్యాన్ని గురించి, ఈరోజు దైవ సేవకులు ఈ వాక్యం చెప్పారు, ఈ వాక్యంలో ఉన్న లోతేంటి, ప్రకటించబడిన వాక్యం అలా ఉన్నాయా లేదని పరీక్షించి ఆ వాక్యాన్ని గురించి ధ్యానించే అనుభవాలు. యెహోవా దయాళుడని రుచి చూచిన వాళ్ళందరూ క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై దేవుని వాక్యం, పాల వంటి దేవుని వాక్యాన్ని అపేక్షిస్తారు. మరి ఈరోజు మనం ఏం అపేక్షిస్తున్నాం? ఇక్కడ కొన్నిసార్లు నాకు విచిత్రంగా ఉంటుంది. కూటమి అయిన తర్వాత భోజనాల దగ్గర కొంతమంది పోట్లాడుతూ ఉంటారు. గంటన్నర సేపు అక్కడ వాక్యం చెప్పుంటామా, 10 నిమిషాలు భోజనాల దగ్గర పంచాయతీ పెట్టుంటారు కొంతమంది. కూర బాగలేదు, కీరకాయ బాగలేదు, సొరకాయ బాగలేదు, దీనిలో ఉల్లిపాయలు వేస్తే బాగుండేది కదా, కొంచెం ఉప్పు తేవా, కొంచెం నిమ్మకాయ వేయవా, ఒక నిమ్మకాయ అయితే బాగుండేది కదా అని. తినడం తప్ప నేను అన్నట్లా, కానీ దేహానికి భౌతికమైన ఆహారమేమో, ఆత్మకు దేవుని వాక్యమనే ఆహారం, దేవుని వాక్యమనే ఆహారం. ఆ వాక్యాన్ని అపేక్షించండి, ఆ వాక్యాన్ని అపేక్షించండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి. ప్రైజ్ ది లార్డ్. మంచిదే. ఒక 2-3 మాటలు స్పీడ్గా చెప్పి నేను ముగించేస్తాను. టైం కూడా 10 అవుతుంది. వాస్తవంగా 9కే ముగించాలి. స్పీడ్గా ఒక 2-3 మాటలు మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. చదవండి. దేవుడు దయాళుడైనప్పుడు జరిగే కార్యాలు ఏంటి? 116వ కీర్తన 5వ వాక్యం. త్వరగా 116వ కీర్తన 5వ వచనం. త్వరగా 116వ కీర్తన 5వ వాక్యం. యెహోవా దయాళుడును నీతిమంతుడును, మన దేవుడు వాత్సల్యత గల దేవుడు, సాధువులను కాపాడుతాడు. నేను కృంగి ఉండగా రక్షిస్తాడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేస్తాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము. మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను తప్పించున్నాడు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. దేవుడు దయాళుడుగా నీ జీవితంలో ప్రత్యక్షమైనప్పుడు నీ మాట ఎలా ఉంటుందో తెలుసు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింప చేస్తున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు అనండి. ఒకసారి కుడి చేతిని పైకెత్తి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింప చేశాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. మీరు మీకు చెప్పుకున్నట్లేదు, మీరు నాకు చెప్తున్నట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ గుండెల మీద చేతులు పెట్టుకుని ఇలా చెప్పండి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింప చేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. ఈ ప్రాణం ఎల్లప్పుడూ విశ్రాంతిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన దయాళుడని మనం గ్రహించగలిగితే, ఆయన దయాళత్వాన్ని మనం రుచి చూడగలిగితే, ఆయన దయాళుడుగా మన జీవితంలో ప్రత్యక్షమైతే కైకు కంగారు, విశ్రాంతిగా ఉండంతే. మనిషికి అంతకన్నా గొప్ప భాగ్యం ఏమి లేదు. ఏది జరగాలని ప్రభు నిర్ణయించాడో అది ఖచ్చితంగా జరుగుతుంది అంతే. ఏది జరగకూడదని ప్రభు అనుకున్నాడో అది ఎప్పటికీ జరగదు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు క్షేమాన్ని విస్తరింప చేస్తాడు. మన ప్రాణం విశ్రాంతిలో ఉండాలి, మన ప్రాణం నెమ్మదిగా ఉండాలి, మన ప్రాణం ఒక విశ్రాంతి స్థితిని చేరుకోవాలి. ఈరోజు కలవరాలు, పోరాటాలు, బీపీ, మమ్మీ నాకు బీపీ లేస్తుంది అంటారు. మరి నీవెంత, నీ వయసు ఎంతరా? ఈ వయసులో నీకు బీపీ రావడం ఏంటి? ఈరోజు ఆరోగ్యం పాడైపోవడానికి, ఆరోగ్యం చెడిపోవడానికి, మానసిక ప్రశాంతత లేదు, మానసిక ప్రశాంతత లేదు. దేని కొరకు ప్రశాంతతను కోల్పోతున్నావు? దేని కొరకు నెమ్మదిని కోల్పోతున్నావు? దేని కొరకు సమాధానాన్ని కోల్పోతున్నావు? ఆయన దయాళుడు, ఆయన నీతిమంతుడు, ఆయన వాత్సల్యత గల దేవుడు. నీ ప్రాణంతో నీవు మాట్లాడుకోవాలి. నేనైతే నా ప్రాణంతో మాట్లాడుకుంటాను. ఒక్కొక్కసారి అద్దం ఎదుట నిలబడి నేను మాట్లాడుకుంటాను. ఏమి భయపడదు అబ్రామ్. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. వీడికేమైనా పిచ్చ అనుకుంటారేమో జనాలు, అనుకున్నారు. నాకేంటి? ప్రైజ్ ది లార్డ్. ఏమి కంగారు పడద్దు, నీవు ప్రశాంతంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. తల్లి గర్భములో రూపించబడక మునిపే తన పని కోసం ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను పిలిచింది దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నది దేవుడు, నిన్ను ఎన్నుకున్నది దేవుడు. హల్లెలూయా. నీ ప్రాణంతో నీవు అందరికీ నేను వాక్యం చెప్తా ఉంటాను, మరి నాకు కూడా చెప్పుకోవాలిగా. ప్రైజ్ ది లార్డ్.
ప్రతిరోజు ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కడో ఒక చోట ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని బట్టి నేను వారిని ఉత్సాహపరుస్తాను, దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళని హెచ్చరిస్తాను, దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళని ఓదారుస్తాను, దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళని పురికొల్పుతాను, దేవుని వాక్యాన్ని బట్టి బుద్ధి చెప్తాను. మరి నాకెవరు చెప్తారండి? అందుకొరకే నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసి ప్రియులరా, కొన్నిసార్లు నాకు నేనే చెప్పుకుంటాను. నా ప్రాణమా, అబ్రహాము యొక్క ప్రాణమా, ఆయనకు క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. ఈ సంవత్సరం అత్యధికంగా నేను విస్తరింపజేయబోతున్నాడు, క్షేమాన్ని విస్తరింపజేయబోతున్నాడు. నువ్వు కూల్గా ఉండు, అంతేగా. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రాణాన్ని మీరు నెమ్మదిగా ఉంచి చూడండి, ప్రభు క్షేమాన్ని విస్తరింపజేయబోతున్నాడు. హల్లెలూయా. మరణం నుండి మన ప్రాణాన్ని, కన్నీళ్లు విడకుండా మన కన్నులను, జారిపోకుండా మన పాదాలను ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. విపరీతంగా చావులు, ఎక్కడ చూసి న్యూ ఇయర్లో చాలా మరణ వార్తలు వింటున్నాం. ఏమీ భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే లేవంగానే కొంతమంది సెల్ ఫోన్ వెతుక్కుంటుంటారు, తల దగ్గర పెట్టుకొని ఉంటారు. నీ ఉదయాన్నే లేవంగానే ఫోన్లు, లైట్లు కూడా వేయరు, ముందు ఫోన్ లైట్లే. వెంటనే దాంట్లో వాట్సాప్లో ఏమొచ్చిందని వెంటనే ఓపెన్ చేస్తారు. అక్కడ ఎవరో యాక్సిడెంట్ అయ్యి వచ్చిన వాళ్ళది వాట్సాప్లో ఎవరో గ్రూపులో పెట్టుంటారు. ఉదయాన్నే లేవగానే ఆ సావు రూపం చూడడమే. ఉదయాన్నే లేచి అలాగే కూర్చొని ఒకసారి చెక్ చేసుకోండి, బతికున్నాను పోయా. ప్రైజ్ ది లార్డ్. మరణం నుండి దేవుడు మన ప్రాణాన్ని తప్పిస్తాడు. కన్నీళ్లు విడవకుండా దేవుడు మన కన్నులను తప్పిస్తాడు. నీ కన్నులలో కన్నీళ్లు రానివ్వడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేల మీద కాళ్ళు పెట్టకుండా, కళ్ళలో నీళ్ళు రాకుండా నేను చూసుకుంటానని అంటారు. పెళ్ళెప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే, అత్తగారండి ఏడవద్దండి, నీ కూతురు కళ్ళలో కన్నీళ్ళు రాకుండా, ఆమె కాళ్ళు నేల మీద పెట్టకుండా నేను చూసుకుంటానంటే అర్థమైందండి. నేల మీద కాళ్ళు పెట్టకపోతే నీ తల మీద పెడుతుంది. ఇవన్నీ బడాయి మాటలు కొంతమంది. నేనంటాను ప్రియమైన వాళ్ళ, మనుషులు చెప్పిందంతా నెరవేర్తే నేను చెప్పలేను, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు కన్నీళ్లు విడవకుండా మన కన్నులను ఆయన కాపాడబోతున్నాడు. స్తోత్రం చెప్పడం. జారిపోకుండా మన పాదాలని దేవుడు తప్పించబోతున్నాడు. హల్లెలూయా. నేను నిలబడతాను అనడం కన్నా నా దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు. నేను జారిపోకుండా ఉంటాను అనడం కన్నా జారిపోకుండా నా దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు. తప్పిపోకుండా దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు. యెహోవా నా ఎడల దయాళుడై ఉండబోతున్నాడు. ఆయన దయను నేను రుచి చూడబోతున్నాడు. రెండో మాట త్వరగా చదవండి. 119 కీర్తన 68వ వచనం. 119 కీర్తన. దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీవు దయాళుడవై నాకు మేలు చేస్తూ ఉన్నావు, నీ కట్టడలను నాకు బోధించెదవు. గర్విష్ఠులు నా మీద అబద్ధాలు కల్పిస్తూ ఉంటారు. పూర్ణ హృదయముతో నేను పూర్ణ హృదయంతో నీ ఉపదేశాన్ని అనుసరిస్తాను. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉంది. నేనైతే నీ ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయన దయాళుడై మనకు చేసే మేలు ఏంటంటే ఆయన కట్టడాల్ని మనకు నేర్పిస్తాడండి. ఏం నేర్పిస్తాడండి? ఈ సంవత్సరంలో దేవుడు తన విధులను, తన చట్టాలని, ఆయన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను దేవుడు మనకు నేర్పునుగాక, బోధించునుగాక. వాక్యాన్ని నేర్చుకున్న వారికి, వాక్యం నేర్చుకున్న వారికి ఉన్న వ్యత్యాసం చెప్పనండి. వాక్యం బోధించబడిన వారికి, దేవుని వాక్యం చేత బోధన పొందిన వారికి, దేవుని వాక్యం ద్వారా బోధన నొందని వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు గర్విష్ఠులండి. ఏది వాక్యం తెలియని వాళ్ళు గర్విష్ఠులు. అబద్ధాలు కల్పిస్తారు. నోరు తెరిస్తే అబద్ధం. కొందరు మాట్లాడుతుంటే ఎట్లా సాధ్యమో అనిపిస్తుంది. అసలు అట్లాగే జరిగినట్లుగానే మాట్లాడుతుంటారు. నోరు తెరిస్తే అబద్ధాలు కల్పిస్తూ ఉంటారు. కానీ దేవుని చేత ఉపదేశం అందిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఉపదేశాన్ని అనుసరిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఉంటారు. ఆమెను చెప్పండి గట్టిగా. చెప్పుకొని కొంతమంది రకరకాలుగా చెప్పుకొని పోతూ ఉంటారు అబద్ధాలు. వాక్యం దేవుడు తన విధులను, తన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన కట్టడలను నీకు బోధించాడు అనుకోండి. ఆ వాక్యం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని, ఉపదేశాన్ని అనుసరిస్తూ
సాగిపోతూ ఉంటారు. ధర్మశాస్త్రం అందు వాళ్ళకి ఆనందం కలుగుతుంది. బైబిల్ వాక్యం అంటే కొంతమందికి ఆనందం కలుగుతుంది, కొంతమందికి ఆయాసం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు క్రొవ్వు, వాళ్ళ హృదయానికి పట్టిన క్రొవ్వు మందముగా ఉంటుంది. నేనైతే ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ఉంటాను. బైబిల్ అదే సెలవిస్తుంది, ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యం మనకు ఆనందాన్ని కలిగించాలి. టెస్ట్ చేసుకోండి మీరు, మీకు ఎప్పుడైనా వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్తున్నప్పుడు ఆవలింపులు వస్తున్నాయా? ఇప్పుడు కూటమి అయిపోగానే కొంతమంది లేయమంటానా, లేచి అంటుంటారు కొంతమంది. అది నీ విన్నది ఇప్పటివరకు. ప్రైజ్ ది లార్డ్. వింత 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 వేషాలని చూస్తూ ఉంటాం మనం. ప్రేమైన వాళ్ళారా, ధర్మశాస్త్రం అందు మనకు ఆనందం కలగాలి. దినమెల్లా ఆయన మాటలు అలాగే వింటూ ఉండాలని అనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ధర్మశాస్త్రం అందు ఆనందం, ఆయన వాక్యమందు సంతోషం, ఆనందం. సుదీర్ఘంగా దేవుని మాటలు బోధించబడుతున్నా కూడా అలాగే కళ్ళు, ఒళ్ళు, చెవులు అప్పచెప్పి కొంతమంది వింటూ ఉంటారు. ధర్మశాస్త్రం, దేవుడు ఆ కట్టడలు, ఆ వాక్యలో ఉన్న జీవం, ఆ వాక్యంలో ఉన్న సత్యం, అవి తెలుసుకున్న వాళ్ళు దాంట్లో ఆనందిస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. కొంతమంది తిండిలో పిచ్చ, తిండి పిచ్చ, కొంతమంది తింటూనే ఉంటారు. దీన్ని ఇంకెలా వండాలి, అదే కోడి కూర, దీనికి ఇంకేం మసాలా వేస్తే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అసలు కొన్ని ఫుడ్ రెండు కలిపి వండకూడదంట, ఉంటే ఎట్లా ఉంటుందో చూడాలి. దీని రకరకాలమైన వంటకాలు అన్నీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ దయ వల్ల అన్ని రకరకాలమైన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వంటలన్నీ మనకు ఫోన్లో వచ్చేస్తుంది. అంతే, ఇట్లా కూడా ఈ వంటను వండొచ్చా అన్నట్లు. ఇదే పనులు ఆడవాళ్ళకి ఇక వేరే పనే లేదనుకుంటాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు జొన్న రొట్టె చేయాలనుకుంటున్నాను అని వెంటనే వచ్చేస్తుంది. అంతే, అదే ఇదే పనిలో ఉంటున్నారు. తిండిలో కొంతమందికి పిచ్చి, వస్త్రాల గురించిన పిచ్చి. దేహాన్ని కప్పుకోవడం, నిండుగా బట్టలు కప్పుకుంటే సరిపోతుంది కదా, దాన్ని వింత వింతగా ఫ్యాషన్ అని పేరు చెప్పి, అది ప్యాంటో గోని పట్టో అర్థం కావట్లేదు, వింత పనులని చేస్తుంటారు. దాంట్లో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంతమందికి ఊర్లో తిరగాలనే పిచ్చ అనమాట. అందుకే బైక్ ఒకటి, బుల్లెట్ లాంటి ఒక బండి ఒకటి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి. ఎవరుండరు, వెనక కూడా ఎవరుండరు. చెత్త చెదార బ్యాగులని. నేను రాత్రి వచ్చేటప్పుడు, నేను గుంటూరు నుండి బయలుదేరాను, మందిరం నుండి బయలుదేరాను. ఎవడో కుర్రాడు పెద్ద బైక్ మీద వెళ్తున్నాడు అండి. ఏందేందో వస్తువులని భుజాలకు కట్టుకొని బయలుదేరి వెళ్తున్నాడు అనమాట. దేని కొరకంటే లాంగ్ డ్రైవ్. ఏ డ్రైవ్ అంటండి, అసలు ఏం పని చేయాలని వెళ్ళామంటే ఆయనకి అంతేనంట. ఇక ఆ ఊర్లో గల్లీ తిరగాలని ఆశ అంట ఆయనకి. అందుకొరకు తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఎవరి ఆశ వాళ్ళకి, ఎవరి కోరిక వాళ్ళకి, ఎవరు కొన్నిట్లో వాళ్ళ ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. మేము ప్రతి చిన్న దాంట్లో కూడా మేము ఆనందిస్తామండి అని కొంతమంది. చీమ పోతుంటే దాన్ని భూతద్దులో పెట్టి చూస్తూ ఉంటారు. ఏంటయ్యి అంటే ఆ చీమ నడక. ఏ వింత మనుషులందరూ కనబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చీమకు ఒకటి కెమెరా బిగించాడు. దేనికండి? చీమకు ఒక చిన్న కెమెరా బిగించి దాన్ని చీమ గూట్లో పంపించాడు. ఆ చీమ గూడంతా ఎలా ఉంది? ఫ్రెండ్స్, నేను చీమకి కెమెరా కట్టాను. పిచ్చ మనుషులందరూ కూడా మనకు ప్రపంచంలో కనబడుతున్నారు. కానీ మన ఆనందం దేవుని వాక్యం అందే మన ఆనందం. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక చిన్న మాట రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. 145వ కీర్తన 7వ వాక్యం. త్వరగా చదవండి. కీర్తనలు ఇది 3వ మాట. 145వ కీర్తన 7వ వచనం. మహాదయాళుత్వమును గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు. దయాళత్వాన్ని గురించిన కీర్తన కీర్తిస్తారు. నీతిని గురించి వారు గానము చేస్తారు. నీతిని గురించి గానం చేస్తారు. యెహోవా దయా దాక్షిణ్య గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము. ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు. ఆయన కనికరం తన సమస్త కార్యముల మీద ఉంటది. 14వ వచనం చదవండి. 14వ వచనం. యెహోవా పడిపోయే వాళ్ళందరినీ ఆయన ఉద్ధరిస్తాడు. కృంగిన వాళ్ళందరినీ లేవనెత్తుతాడు. సర్వజీవుల కన్నులు నీ వైపే చూస్తున్నాయి.
వారికి ఆహారం తగిన కాలమందు నీ వాటికి ఆహారం ఇస్తున్నావు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరిక నీవు తృప్తిపరుస్తావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కనికరం తన సమస్త కార్యాల మీద ఉంటుంది. కృంగిన వాళ్ళని ఆయన లేవనెత్తుతాడు. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు. ప్రతి జీవి ఆయన వైపు కన్నులెత్తి చూస్తుందంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆయన దయాళుడని మనం విశ్వసించినప్పుడు మన కళ్ళు ఎల్లప్పుడూ దేవుని మీదే ఉంటుంది. మన ప్రతి వారి కోరికను దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ న్యూ ఇయర్లో, ఈ నూతన సంవత్సరంలో, ఈ న్యూ ఇయర్లో మీరు ప్రభుత్వంలో కోరుకోండి, మీ కోరికను దేవుడు సిద్ధింపచేయనుగా. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆయన దయాళుడని ఎవరైతే ప్రతి జీవి కోరికను ప్రభు తృప్తి. నాకు చాలా వింతగా ఉంటుంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోను, అయినను మీ పరలోకమన్న దేవుడు వాటిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక పక్షి ఉందండి, ప్రపంచంలో పక్షులు ఉన్నాయండి. ప్రపంచంలో ఒక మూల నుండి ఇంకొక మూలకి. వాటికి వీసా లేవు, వాటికి పాస్పోర్ట్ లేవు. మనం వెళ్ళాలంటే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి పాస్పోర్ట్ కావాలి, వీసా. ఆ దేశం మనల్ని పిలిస్తేనే వెళ్ళాలి. కానీ కొన్ని పక్షులు వస్తున్నాయి, ఎవరు పిలిస్తే వస్తున్నాయి. దానికి వీసా ఎవరు ఇచ్చారు? దానికి పాస్పోర్ట్ ఉన్నాయండి. మనుషులను రప్పించుకోవాలంటే ఆలోచిస్తున్నాడు, ఈ దరిద్రుడు వచ్చి మన దేశాన్ని ఏం చేస్తాడు అన్నట్టు. కానీ పక్షులు, ఒక పక్షి ఉందండి, అది ఆకాశంలో ఎగిరేటప్పుడు ఒక 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 కర్రను, ఒక కర్ర ముక్కని, ఇంత కర్ర ముక్కను నోటితో కానీ లేకపోతే కాళ్ళతో కానీ పట్టుకొని అది ప్రయాణం చేస్తుందంట సముద్రం మీద. 7 సముద్రాలు దాటి వస్తుంది అది, ఒక కర్ర. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. దానికి ఎక్కడైనా నిద్ర వచ్చింది అనుకోండి, సముద్రం మీద ఆ కర్రను వేసి, కట్టెపుల్ల కాదండి అది, కర్ర కాదండి, తేలుతుంది, కట్టెపుల్ల వేసి దాని మీద కూర్చొని నిద్రపోతుందంట. నిద్రపోతుందంట. ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత సముద్రం మీద కదా, సముద్రం మీద నిలబడడానికి చోటు ఉంటుంది కదా, షిప్పులు ఉండవు కదా, వాటికి బోట్లు అన్నీ ఉండవు కదండి. ఒక కర్రపుల్ల ఎత్తుకెళ్తుంది, ఆడబడేసి దాని మీద అట్లా కూర్చొని నిద్రపోయి మరలా నిద్ర లేచిన తర్వాత ఆ కట్టెపుల్ల తీసుకొని మరలా ఎగురుతూ వస్తుందంట. ఒక చిన్న పక్షి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. పక్షుల్ని దేవుడు అలా పోషిస్తున్నాడు, పక్షుల్ని అలా ప్రభు నడిపిస్తున్నాడండి. పక్షుల కంటే మనం శ్రేష్ఠులు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అది గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ఎడలను శుద్ధ హృదయుడైన ఆయన దయాళుడై ఉన్నాడు. నిశ్చయముగా ఈ నూతన సంవత్సరంలో ఆయన దయాళత్వాన్ని మన రుచి చూచుదుముగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని లేచి నిలబడండి, లేచి నిలబడండి, ఆకాశం వైపు చేతులు ఎత్తండి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో అందరూ. ఇశ్రాయేల్ అందరి ఎడల, శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. నా దేవుడు దయాళుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం అందరూ. చేతులెత్తి యేసయ్యా నీవే దయాళుడు, నీవే దయాళుడు, నువ్వు దయాళుడు అని నేను రుచి చూచి తెలుసుకోవాలి. నా హృదయాన్ని పవిత్రపరచండి స్వామి. నా హృదయం శుద్ధ హృదయంగా మారాలి. నాలో ఉన్న రాతి అనుభవాలన్నీ తీసివేయండి. మాంసపు హృదయాన్ని నాకు ఇవ్వండి. నా హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభు అని కోరుకోండి. మనసులో ధనాపేక్ష అనే విగ్రహం ఉందా? మనసులో గర్వం అనే విగ్రహం ఉందా? అవన్నీ కూడా తీసివేయబడాలి. ప్రార్థన చేసుకుంటే ప్రభు సన్నిధిలో నా దేవుడు దయ చూపించి నీ ప్రాణానికి క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. అప్పుడు నీవంటావు, నా ప్రాణమా తిరిగి విశ్రాంతిలో ప్రవేశించు. కన్నీళ్లు విడవకుండా కన్నులను, మరణం నుండి ప్రాణాన్ని జారిపోకుండా మన పాదాలను ఆయనే తప్పిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం అందరూ. ఆయన దయాళుడు, ఆయన కట్టడల్ని మనకు బోధిస్తాడు. ఆయన దయాళుడై ఉండి మనకు మేలు చేస్తాడు. ఆయన కట్టడలు మనకు బోధిస్తాడు. అప్పుడు ధర్మశాస్త్రమందు మనం ఆనందిస్తాం. కొందరు గర్విష్ఠులైపోతారు, మనమైతే ధర్మశాస్త్రమందు ఆనందిస్తాం. మనసారా ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. 2 చేతులెత్తి మనసారా ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోండి. నా దేవుడు దయాళుడై తన దయావాత్సల్యతని ఎడల చూపబోతున్నాడు. సర్వజీవులు ఆయన వైపు చూసినప్పుడు ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు. కన్నులెత్తి యేసు వైపు చూడు. ఆయన దయాళుడు. కృంగిన నిన్ను నింగికి లేవనెత్తబోతున్నాడు.
పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు ఆయనే, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. ఆయన తన సమస్త కార్యాల మీద కనికరం చూపగలిగిన దేవుడు, కనికరం చూపగలిగిన దేవుడు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, నిత్యముండును, నిత్యముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండబోతుంది. నిత్యము 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 కృపతో తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. గత కాలమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు. ఈ రోజున సర్వలోకము మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచుండగా మీరు మా ఆరాధన అంగీకరించి మా మధ్యలోకి వచ్చినందుకు స్తోత్రం. మేము ఆరాధన చేసి మేము పూజించుచున్న మా దేవుడవైన నీవు దయాళుడవై ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రం. మీరు ఎవరి ఎడల దయాళుడుగా ఉంటారో తెలియచేశారు. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా శుద్ధ హృదయము కలిగి ఉండేటట్లుగా ఈ ఉదయకాలమున మీ ఆత్మ ఒక్కొక్కరిలో క్రియ జరిగించి ఒక్కొక్కరి హృదయాలలో నిలుపుకొని ఉన్న విగ్రహాలు తీసి పారవేసేటట్లుగా, గర్వమంతా తొలగించుకునేటట్లుగా ప్రతి బిడ్డలో మీరు క్రియ జరిగించండి. శుద్ధ హృదయము కలిగిన వారి ఎడల మీరు దయాళుడుగా ఉంటారు. మీరు దయాళుడు అని మేము రుచి చూస్తే సమస్తమైన దుష్టత్వాన్ని, దూషణ మాటలు, అసూయ, కపటమన్నీ మాని వేసుకొని క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మేము పోలి ఉంటామని తెలియచేశారు. ప్రభా, ఈ మాటలు వింటున్న వారందరిలో ఈ మాట నెరవేరునుగాక. దేవుడు దయాళుడని రుచి చూచేటట్లుగా మీరు క్రియ జరిగించండి. మీరు దయాళుడై మా బ్రతుకుల్లో చేసే కార్యాలు మీరు తెలియచేశారయ్యా. ఈ ఉదయకాలమున ఎవరెవరు మానసికంగా వేదన పడుతూ కఠినమైన బాధలు, కష్టాల మధ్యలో వచ్చి ప్రాణంలో నెమ్మది లేక నాయన విపరీతమైన టెన్షన్స్ మధ్యలో మీ బిడ్డలు వచ్చి ఉన్నారో వారందరితో మీరు సెలవిచ్చారు, నేను దయాళుడై ఉన్నాను గనుక ప్రాణమునకు విశ్రాంతిని, క్షేమాన్ని కలుగు చేసే దేవుడునని. ప్రస్తుతం మేమున్న కాలంలో కూడా ప్రభువా, ఏ భయానికి మేము బెదిరిపోకుండానట్లుగా మీరు మాకు క్షేమాన్ని దయచేస్తానని సెలవిచ్చినందుకు స్తోత్రం. అలాగుననే మీ ధర్మశాస్త్రం నందు మేము ఆనందించేటట్లుగా ఈ సంవత్సరం మొదలుకొని ప్రభువా మేము మీ కట్టడలను అనుసరిస్తూ నీతి నియమాలలో నడుచుకునేటట్లుగా మా దేవుడు మాలో క్రియ చేయబోతున్నందుకొరకై స్తోత్రం. పడిపోయిన వారిని మీరు లేవనెత్తే దేవుడు, కృంగిపోయిన వారిని మీరు ఆదరించే దేవుడు నాయన. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడుగా మా కన్నులు మీ వైపు ఎత్తి మేము చూస్తున్నాము. దయాళుడా, ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డ కూడా ఆత్మీయముగా వృద్ధి చెందేటట్లు, ఆర్థికంగా విస్తరించేటట్లుగా మీ వాగ్దానములు నెరవేర్చబోతున్నందుకొరకై స్తోత్రం నాయన. యేసయ్యా, నీవు దయాళుడు, నీ కృప నిరంతరము నిలిచి ఉంటుంది. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి వారి మీద యేసయ్య దయ నిలిచి ఉంటున్నందుకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో మా దేవుడు దయాళుడై క్రియ చేయబోతున్నందుకొరకై స్తోత్రం. ఈ 2026వ సంవత్సరం ప్రారంభ దినాలలో మీ దాసుని మా మధ్యలో నిలువబెట్టి మా ఆత్మీయ జీవితాలలో ఎక్కడ లోపము లేని ఒక భక్తి చేయాలని, ఎక్కడ హృదయములోనైనా తండ్రి విపరీతమైన క్రియలు లేకుండా శుద్ధ హృదయము కలిగి ఉండాలని, మీ దయాళుత్వమును అనుభవించమని మీరు తెలియచేసిన మాటలను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, అన్నను మీరు మా మధ్యలోకి తీసుకొని వచ్చినందుకు స్తోత్రం. వారి శరీరంలో ఆరోగ్యాన్ని ప్రసాదించు నాయన. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు వారి మార్గాలలో మీరు తోడై ఉండండి. వారికి నాయన మీ కృప సమృద్ధిగా అనుగ్రహించి బలపరచండి. మీరు వచ్చేంత వరకు మీ చేతిలో నిత్యము వెలుగు తారగా ప్రకాశింపచేయండి. ఈ పునరుద్ధాన పారాధన ఆద్యంతం ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందుకొరకై స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని త్వరలో రాయనోయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులందరికీ, వాక్యాన్ని విని తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్న ప్రతి వారికి ఆయన రాకడ పర్యంతం వరకు దయాళుడై ఉన్న దేవుడు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. చెప్దాం బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా.